హాయ్ హలో మామ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ బాయ్ హంటర్. చాలా రోజులైందని చేపలకి అయితే వచ్చిన. ఇక మనకి తెలుసు కదా నేను ఏమేమి పట్టుకొస్తున్నావు, గోధుమ పిండిను ఒక 2 కోడిగుడ్లు అయితే తెచ్చిన. వీటిని అయితే పొట్టు అయితే కలిపి అయితే ఈ విధంగా అయితే హుక్కు అనేది పెట్టుకుంటాను. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మన గుచ్చగాల లాంటిది, సేమ్ స్పైడర్ హుక్కే. ఇది ఇంట్లోనే రెడీ చేసుకున్నా. ఏ విధంగా రెడీ చేసుకోవాలనేది మీరు ఎక్కువ కామెంట్లు చేసి ఏది కామెంట్ పెడితే అదే చెప్తా, చేయమనరా వద్దంటారా అనేది. అప్పుడు మీకు ఏ విధంగా తయారు చేసిన అనేది చూపెడతా. వచ్చేసి 5-6 హుక్స్ అయితే దీనికి ఫిట్ చేసిన ఫ్రెండ్స్. ఏ విధంగా ఫిట్టింగ్ చేసిన అనేది మీకు కూడా చూపెడతా. వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, మా మొక్కన అయితే ఫుల్గా వర్షాలు కొడుతున్నాయి కానీ వాగులు అయితే పోతలు. ఇక మన వాళ్ళు అయితే చేపలు పడుతున్నాయి అని చెప్పగానే ఇక మన దగ్గర ఉన్న స్పైడర్ హుక్స్ అనేది పట్టుకొని వచ్చినాయి. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మనం తయారు చేసిందే. చూడండి, ఇక దీనికైతే పిండి అయితే పెట్టుకున్నా. గోధుమ పిండి ఇంకా ఎగ్స్ ఫ్రెండ్స్ 2 కలుపుకున్నా అంతే ఫ్రెండ్స్. ఇంక ఎక్కువనైతే ఏం కలపలేదు, ఎందుకంటే నార్మల్గా ఇప్పుడు ఈ టైంలో సీజన్ ఇక టైం అయింది, చేపలు పడే టైము. ఎలా ఉన్నా పడితే అన్నట్టు చూసుకోండి. కావాలంటే మీరు కూడా మీ ఏరియాలలో ట్రై చేయరు. ఇంతకుముందు కంటే చేపలు పడదు కానీ ఇప్పుడైతే వర్షాలు పడ్డా నుంచి ఇక చేపలు అయితే పడుతున్నాయి అని తెలిసింది. అందుకే నేనైతే ఇక చేపలకి అయితే వచ్చిన. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగానైతే హుక్ అనేది ఆల్మోస్ట్ 6-7 హుక్స్ ఉన్నాయి. దీనికి 6 హుక్స్ సేమ్ మనకు స్పైడర్కి ఏ విధంగా ఉంటాయో హుక్స్కి అదే విధంగా అయితే నేను కూడా పెట్టుకున్నాను దాన్ని చూసి. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇక పెట్టడం అనేది పెట్టిన హుక్కు పిండి అనేది ఎలాంటి ఫిష్ పడుతుంది అనేది మీకు చూపెడతా. మనం మాత్రం పిండి పెట్టుకునేటప్పుడు అయితే కొంచెం గట్టిగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ విధంగా పెట్టుకోకపోతే పిండి అనేది మనం త్రో చేసేటప్పుడు ఊడిపోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే మనం గోధుమ పిండి కొంచెం టైట్ ఉండే విధంగా చూసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా పెట్టుకున్నాను. ఇక చూడండి ఫ్రెండ్స్, ఎన్ని ఫ్రెండ్స్ 8 హుక్స్ ఫ్రెండ్స్, మొత్తం టోటల్గా 8 అయితే కట్టేసుకున్నా. ఇక మనం అయితే త్రో చేద్దాం. ఫుల్ వర్షం పెడుతుంది. వర్షానికి అయితే కాలు రెక్కలు అయితే వణుకుతాయి బాగానే. ఇక వర్షానికి మనకు చేపలు పడితే మాత్రం సంబరం అనేది మామూలుగా ఉండదు. వర్షంలో అయినా ఎట్లయినా పొట్టు పట్టాలని చూస్తాం. ఇక వణుక్కుంటానైనా పడతాం. కానీ చూడండి ఫ్రెండ్స్, ఇక మనమైతే బాడీలు వచ్చేసి టైట్ చేసి ఈ విధంగా పెట్టినాం. ఇక అది గుంజినప్పుడు అయితే మీకు చూపెడతా. మన వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోరు ఫ్రెండ్స్. చాలామంది సబ్స్క్రైబ్ చేస్తలేరు, చాలామంది చూస్తున్నారు. సబ్స్క్రైబ్ అయితే చేసుకోరు, గంట సింబల్ కొట్టుర్రి. ఏమన్నా ఇంకా వీడియోలు ఏమేమి కావాలన్నా అవి కామెంట్ చేయరు. మీరు కామెంట్ల ప్రకారం నేను వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తాను. మనమైతే ఎప్పుడు కానీ బాడీలు వేసిన తర్వాత టైట్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఫిష్ పడగానే మనకు బాడీలు ఇగ్గేది కనబడాలి. ఫిష్ అయితే పడింది, నేను దూరం నుంచి చూసిన ఫిష్ అయితే పడింది. ఇక మనోడు అయితే అంతలో వచ్చి పట్టుకుండు. ఇక నేనైతే చేపను గుంజుతున్నా. చూడండి ఫ్రెండ్స్, మీకు చూపెడదాం అనుకుంటున్నా. వర్షంలో తాపకోసారి ఫోన్ తీసుడు పెట్టుడు అంటే వర్షానికి ఫోన్ ఖరాబ్ అవుతుంది అన్న భయానికి ఆ విధంగా చేసిన. చూడండి ఫ్రెండ్స్, లేకపోతే అది వీడియో చూపెట్టేదే. ఫిష్ అయితే పడింది ఫ్రెండ్స్, ఏంటిదో చూపెడతా మీకు. అదేం ఫిష్ అనేది చూడండి ఫ్రెండ్స్. చేప మొత్తం రవ్వు ఫ్రెండ్స్. ఇక చూడండి ఫ్రెండ్స్, మన డక్కిన్కే ఫ్రెండ్స్ మీకు చూపెడతా చూడురి. మనం తయారు చేసిన ఫీడర్ డక్కెన్ హుక్కుకే ఫ్రెండ్స్, ఏ విధంగా హుక్ అయినాయి చూడండి ఫ్రెండ్స్.